ఇమ్రాన్ ఖాన్ 2 రోజులుగా పొరుగు దేశం పాకిస్తాన్లో మార్మోగుతున్న పేరిది. 24న దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టాలంటూ పీటీఐ శ్రేణులకు ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు కదిలి వచ్చారు. అయితే ఇమ్రాన్ మద్దతుదారులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఇస్లామాబాద్కు రాకుండా ముందస్తుగా చాలా రహదారులను బ్లాక్ చేశారు. రాజధానిలో అయితే 144 సెక్షన్ విధించి ఒక రకమైన లాక్డౌన్ అమలు చేశారు. అసలు ఎందుకు పీటీఐ శ్రేణులను చూసి ఇమ్రాన్ భయపడుతుంది? ఎందుకు ఒక్క ఇస్లామాబాద్లోనే 22,000 మంది బలగాలను పాకిస్తాన్ మోహరించింది? వాస్తు స్టోరీ. పాకిస్తాన్ మరో బంగ్లాదేశ్గా మారుతోందా? ఇమ్రాన్ దెబ్బకు ఇస్లామాబాద్ భయపడిందా? కల్లోలిత పాకిస్తాన్ను పీటీఐ వణికిస్తోందా? పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ మూతపడింది. ఇస్లామాబాద్కు వెళ్లే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. భద్రతా బలగాలు 144 సెక్షన్ విధించాయి. ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రావద్దని పోలీసులు హుకుం జారీ చేశారు. ఇస్లామాబాద్లోకి ప్రవేశించే రోడ్లన్నింటినీ పోలీసులు బ్లాక్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఇస్లామాబాద్లో పాకిస్తాన్ ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. అందుకు మొత్తం 22,000 మంది పోలీసులు, పారామిలిటరీ బలగాలను పాకిస్తాన్ ప్రభుత్వం రంగంలోకి దింపింది. అసలు ఎందుకు పాకిస్తాన్ అంతగా భయపడుతోంది? దేనికోసం ఇస్లామాబాద్ను అష్ట దిగ్బంధనం చేసింది? పాకిస్తాన్ భయానికి కారణం ఇమ్రాన్ ఖాన్. 24న దేశవ్యాప్తంగా ఆందోళనలకు ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు. ఈ పిలుపునకు పీటీఐ శ్రేణులు తీవ్రంగా స్పందించారు. దేశం నలుమూలల నుంచి ఇస్లామాబాద్ దిశగా వాహనాల్లో పెద్ద ఎత్తున బయలుదేరారు. పాకిస్తాన్ తెహ్రీకి ఈ ఇన్సాఫ్ పీటీఐ అనుకూల ప్రాంతాల్లో పీటీఐ శ్రేణులను పోలీసులు అడ్డుకోలేదు. ఉదాహరణకు ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలో పీటీఐ అధికారంలో ఉంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అలీ అమీన్ ఘండాపూర్, ప్రతిపక్ష నాయకుడు ఓమర్ ఆధ్వర్యంలో పీటీఐ శ్రేణులు భారీ కాన్వాయ్తో స్వామి నుంచి పంజాబ్ మీదుగా ఇస్లామాబాద్కు బయలుదేరారు. అయితే పంజాబ్కు కాన్వాయ్ రావడంతో అక్కడ పీటీఐ శ్రేణులకు పోలీసులు బ్రేకులు వేశారు. పంజాబ్ రాష్ట్రంలో పాకిస్తాన్ ముస్లిం లీగ్ ఎన్ పార్టీ అధికారంలో ఉంది. కేంద్రంలోనూ ఆ పార్టీనే అధికారంలో ఉండడంతో పంజాబ్ అంతటా 144 సెక్షన్ను అమలు చేశారు. ర్యాలీలు, నిరసనలు, జనాలు గుమ్మికూడడాన్ని పంజాబ్ ప్రభుత్వం నిషేధించింది. ఈ ఆంక్షలు 3 రోజుల పాటు అమల్లో ఉంటాయని పంజాబ్ పోలీసులు వెల్లడించారు. శాంతి భద్రతలను కాపాడడం, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయడం, ఆస్తుల రక్షణకే 144 సెక్షన్ విధించినట్టు పంజాబ్ ప్రభుత్వం తెలిపింది. ఇక మరోవైపు ఇస్లామాబాద్లో 1,200 కంటైనర్లను పోలీసులు దించారు. ఇస్లామాబాద్కు వచ్చే రహదారులను ఈ కంటైనర్లతో బ్లాక్ చేశారు. సాధ్యమైనంత వరకు జాతీయ రహదారులన్నింటినీ పోలీసులు మూసివేశారు. పెషావర్, లాహోర్, ఇస్లామాబాద్ నగరాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీనికి కారణం రహదారుల మరమ్మతులుగా ప్రభుత్వం పేర్కొంది. అంతేకాకుండా లాహోర్లో రింగ్ రోడ్డు కూడా మూతపడింది. ఇక ఇస్లామాబాద్, రావల్పిండి మధ్య నడిచే మెట్రో బస్సులను కూడా నిలిపివేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోనే అన్ని బస్సు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు పాక్ ప్రభుత్వం వెల్లడించింది. మొత్తంగా పీటీఐ శ్రేణులను రాజధానికి రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం షహబాజ్ ప్రభుత్వం చేసింది. అయితే ఇమ్రాన్ ఖాన్ ఎందుకు భారీ బంద్కు పిలుపునిచ్చారు? పీటీఐ శ్రేణుల డిమాండ్ ఏంటి? పలు కేసులో నిందితుడిగా పేర్కొంటూ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను పాకిస్తాన్ ఆర్మీ, ప్రభుత్వం కలిసి ఏడాది జైల్లోనే ఉంచాయి. ఇమ్రాన్పై ఇప్పటివరకు 200కు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రతి కేసులో ఇమ్రాన్కు బెయిల్ వచ్చినా డ్రామాటికల్గా మరో కేసులో అతడిని జైల్లోనే ఉంచుతున్నారు. అంతేకాకుండా కొత్త కేసులు బనాయించేందుకు యత్నిస్తున్నారు. దీంతో పీటీఐ చీఫ్ 2023 ఆగస్టు నుంచి జైల్లోనే ఉండిపోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్తో పాటు ఇతర పీటీఐ నాయకులను విడుదల చేయాలని కోరుతూ ఆ పార్టీ నిరసన ర్యాలీలకు పిలుపునిచ్చింది. అయితే ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తుగా లాహోర్తో పాటు దేశవ్యాప్తంగా 300 మందికి పైగా కీలకమైన పీటీఐ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు. నిరసన ప్రదర్శనలు చేపట్టేందుకు అనుమతులు లేవని, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పువని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ క్రమంలో ఇస్లామాబాద్లో ప్రవేశించేందుకు యత్నించిన 16 మందిని రావల్పిండి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరసనల సందర్భంగా పోలీసులు పీటీఐ నేతలను అడ్డుకుంటున్నారు. అయితే పోలీసులపై పీటీఐ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇమ్రాన్ ఖాన్ను జైలు నుంచి విడుదల చేసే వరకు ఆందోళనలు విరమించబోమంటూ హెచ్చరించారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే పాకిస్తాన్లో కూడా బంగ్లాదేశ్ పరిస్థితి తప్పదని హెచ్చరించారు. ఇటీవల బంగ్లాదేశ్లో విద్యార్థుల రిజర్వేషన్ పోరాటాలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. నిజానికి
విద్యార్థులు శాంతియుతంగానే ఆందోళనలు చేపట్టారు. అయితే పోలీసులు ఎక్కడికక్కడ వారిని నిర్బంధించి వారిపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో బంగ్లాదేశ్ విద్యార్థులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ ఆందోళనలు అదుపు తప్పాయి. గత్యంతరం లేక బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి భారత్కు పారిపోయి వచ్చారు. ఆ తర్వాత బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ పీటీఐ నాయకులు కూడా ఆందోళనలు ఆపేది లేదని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ పాకిస్తాన్లో ఆందోళనలు హింసాత్మకంగా మారితే పరిస్థితులు అత్యంత దారుణంగా మారే ప్రమాదం ఉంది. 2023 ఆగస్టులో ఇమ్రాన్ ఖాన్ను అరెస్టు చేసిన సమయంలోనే ఆయన మద్దతుదారులు రెచ్చిపోయారు. దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. అడ్డొచ్చిన పోలీసులను, ఆర్మీపై దాడులకు తెగబడ్డారు. నిజానికి పాకిస్తాన్ ఆర్మీనే సూపర్ పవర్. ఆర్మీని కాదని ఎవరూ అడుగు ముందుకు వేయలేరు. పాకిస్తాన్ చరిత్రలోనే ఆర్మీపై దాడి చేసిన దాఖలాలు లేవు. కానీ తొలిసారి ఇమ్రాన్ అరెస్టు సమయంలో ఆయన మద్దతుదారులు దేశంలోని పలు ప్రాంతాల్లోని ఆర్మీ పోస్టులపై దాడి చేశారు. రావల్పిండిలోని ఆర్మీ భవన సముదాయంలో ఓ కార్యాలయానికి నిప్పు పెట్టారు. ఇమ్రాన్ అనుచరులకు ఆగ్రహం వస్తే పరిణామాలు ఎలా ఉంటాయో మొదటిసారి పాకిస్తాన్ పాలకులు, ఆర్మీ చవి చూస్తుంది. అప్పట్లో వందల మంది ఇమ్రాన్ అనుచరులను ఆర్మీ అరెస్టు చేసింది. వారందరినీ విడుదల చేయాలని ప్రస్తుతం డిమాండ్ చేస్తున్నారు. ఇమ్రాన్ను వదిలిపెట్టకపోతే ఆందోళనలను బంగ్లాదేశ్ విద్యార్థుల తరహాలోనే చేస్తామని పీటీఐ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు కాకపోతే పాకిస్తాన్ను మరెవరూ కాపాడలేరని, ప్రజలంతా తమకు మద్దతు ఇవ్వాలని పీటీఐ నాయకులు కోరుతున్నారు. ఈ ఏడాది పాకిస్తాన్లో జరిగిన ఎన్నికలు కూడా రిగ్గింగేనని ఆరోపిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి పాలించే అర్హత లేదంటూ మండిపడుతున్నారు. పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ను విడుదల చేయడంతో పాటు ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇతర దేశాల్లో కూడా ఇమ్రాన్ మద్దతుదారులు ఆందోళనలు నిర్వహించారు. ఇమ్రాన్ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిజానికి ఆర్థికంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్ పాలకులకు ఇప్పుడు మరో తలనొప్పి మొదలైంది. ఒకవైపు ఉగ్రవాదం, మరోవైపు ఇమ్రాన్ అనుచరులు ముప్పెట దాడి చేస్తుండటంతో కోలుకోలేకపోతుంది. ఇప్పుడు ఇమ్రాన్ దాడితో పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేయాలో తెలియక దిక్కులు చూస్తోంది.